Welcome to SankalpStudySuccess. Friends, Arithmetic Progressions lo కొన్ని questions solve చేద్దాం. The question is, the number of terms common to the two arithmetic progressions 3, 7, 11 so on up to 407 and 2, 9, 16 and so on up to 709 is. ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్లో రెండు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చాడు. ఈ రెండు సీక్వెన్సెస్లో కూడా రెండు ప్రోగ్రెషన్స్లో కూడా ఏపీస్లో కూడా కొన్ని టర్మ్స్ కామన్గా ఉన్నాయి. ఓకే, అలా ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ కామన్గా ఉన్నాయని అడుగుతున్నాడు. సపోజ్ లుక్ ఎట్ ద ఫస్ట్ సిరీస్. ఏమి ఇచ్చాడు ఇక్కడ 3, 7, 11. ఇక్కడ ఫస్ట్ టర్మ్ 3, కామన్ డిఫరెన్స్ వచ్చేసి 4, అవునా కదా, +4 చేయాలి. సో నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది అప్పుడు 15 వస్తుంది, తర్వాత 19 వస్తుంది, ఆ తర్వాత 23 వస్తుంది అండ్ సో ఆన్. అంతేనా? సరే, 2, 9, 16, 709 చూడండి. అలా ఎక్కడి వరకు ఉందంటే ఈ సిరీస్ 407 వరకు ఉంది. ఓకే, గుడ్. తర్వాత 2, 9, 16, ఇక్కడ సిరీస్ వచ్చేసి 7 ఈజ్ ద కామన్ డిఫరెన్స్ ఇయర్. ఇక్కడ కూడా 7ఏ కాబట్టి 16 + 7 ఎంత? 16 + 7 ఈజ్ 23. అంతేనా? ఎస్. ఇప్పుడు ఈ పర్టికులర్ సిరీస్లో దీని తర్వాత వచ్చేది 30. కామన్గా ఉన్న టర్మ్ ఏది? 23, అవునా కదా. ఇలా అప్ టు సిరీస్ ఎక్కడి వరకు వెళ్తుంది? ఇది 709 వరకు వెళ్తుంది, ఇదేమో 407 వరకు వెళ్తుంది. ఈ రెండు సిరీస్లో కామన్ టర్మ్స్ కొన్ని ఉన్నాయి, ఇలా కామన్గా రెండు సేమ్ నెంబర్స్ కొన్ని ఉన్నాయి. అలా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఆ నెంబర్స్ ఏవి అని అడగట్లా, అవి ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు, అంతే కదా. స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి 23, అవునా. ఆ తర్వాత వచ్చేటటువంటి నెంబర్ ఎంత, ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఇక్కడ ఉన్నదేమో 4 కామన్ డిఫరెన్స్, ఇక్కడ ఉన్నదేమో 7 కామన్ డిఫరెన్స్. ఈ రెండు కామన్ డిఫరెన్స్కి లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ కట్టామనుకోండి, ఎల్సిఎం కట్టామనుకోండి. ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం ఆఫ్ D1, D2 అంటే కామన్ డిఫరెన్స్ రెండింటికి కూడా ఎల్సిఎం కట్టామనుకోండి. 4కి 7కి ఎల్సిఎం కడితే మనకి ఏమొస్తుంది? 7 4 28 వస్తుంది. అంటే మళ్ళీ ఎక్కడ కలుస్తాయి? 28 గ్యాప్ తర్వాత కలుస్తాయి. అంటే 28 గ్యాప్ అంటే 28 యాడ్ చేయడమే. అంటే 23 + 28 ఎంత? ఇక్కడ 51 వస్తుంది ఎక్కడో, అవునా. అంటే దీని తర్వాత 7 ప్లేసెస్ తర్వాత 51 వస్తుంది. మళ్ళీ దీనికి 23 + 28 చూడండి, దీనికి ఇక్కడ 7 కదా, కాబట్టి 4 ప్లేసెస్ తర్వాత 51 వస్తుంది, రైట్ ఆర్ నాట్. అంటే సెకండ్ టర్మ్ ఏది కలుస్తుంది అంటే 51, అవునా. తర్వాత ఇంకా మనకేం తెలియవు. ఇప్పుడు మనకి కొత్తగా కామన్ నెంబర్ టర్మ్స్ ఏదైతే అడిగాడో, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కామన్ టు ద టూ ఏపీస్, కామన్ టర్మ్స్ని ఇక్కడ రాస్తున్నాం ప్రోగ్రెషన్ రూపంలో. 23 ఈజ్ ద ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఈజ్ 51, అలా సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు ఉంటాయి? ఇదేమో 407, ఇదేమో 709. దీని రీజన్ nth టర్మ్ ఉందనుకుందాం, ఒక టర్మ్ n ఉందనుకున్నాం. ఈ nth టర్మ్ ఎలా ఉంటుంది? <407 కదా. దిస్ nth టర్మ్ విల్ బి <407. దీనికన్నా అంటే ఈ 407 కన్నా తక్కువగా ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లో ఈ నెంబర్ కామన్గా ఉండొచ్చు. ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి నేను T అని అనుకున్నాను. అది ఈ పర్టికులర్ న్యూ సిరీస్లో అది nth టర్మ్ విచ్ ఈజ్ <407. ఎస్ ఓ నో? అయితే ఈ పర్టికులర్ సిరీస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయో తెలియాలంటే ఈ పర్టికులర్ ప్రోగ్రెషన్ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషనే. అయితే దీనిలో n వాల్యూ ఎంత అనేది మనకి తెలియాలి. అదే కదా క్వశ్చన్ అడిగాడు, నెంబర్ ఆఫ్ టర్మ్స్, రైట్. సరే, సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 23 అండ్ కామన్ డిఫరెన్స్ ఎంత? కామన్ డిఫరెన్స్ 51 - 23, దట్ ఈస్ నథింగ్ బట్ 28. అండ్ nth టర్మ్ మనకు తెలియదు, బట్ వీ నో దట్ ఇట్ ఈస్ <407. కాబట్టి a + n - 1 × d కదా nth టర్మ్ అంటే 23 + n - 1 × d ఎంత? 28, విచ్ ఈస్ <407, రైట్ ఆర్ నాట్. సో 23 + 28n - 28 ఈజ్ <407. ఎస్ అవును. ఇప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి తెలుస్తున్నది ఏంటి అంటే, 23 - 28 ఎట్లా చేస్తాం? ఇలా కాకపోయినా మనం n - 1 × 28 ఈజ్ <407 - 23 చేయొచ్చు కదా. ఫస్ట్ 407 - 23 చేస్తే 7 - 3 ఈజ్ 4 అండ్ 40 - 2 ఈజ్ 384 ఈజ్ n - 1 × 28. మళ్ళీ 28 వెళ్ళిపోతే 384 / 28. 4 టేబుల్లో డివైడ్ అవుతుంది. 4 7s are 28, అవునా. 4 9s 36, 2 6 4s 24. సో ఇప్పుడు n - 1 ఈజ్ <96/7, అవునా. సో ఇప్పుడు 96/7 అంటే ఎంత? 7 1s 7, 2 6, 7 4s 28, 7 3s 21, 5.77 49, అవునా. 10717 అంటే 13.71 దగ్గర వస్తుంది. అంటే n - 1
is less than 13.71, n is less than 13.71 plus 1. అవునా కదా, అంటే n is less than 14.71. See, n is less than 14.71 అంటే దీనికి ముందున్న నెక్స్ట్ ఇంటిజర్ ఏంటి, n ఈక్వల్స్ టు 14 అనే కదా అర్థం. అవునా, అంటే ఈ రెండింటిలో ఈ రెండు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఇలాంటి కామన్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయంటే 14 ఉన్నాయన్నమాట. ఆప్షన్ సి. అర్థమైందా? ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మిమ్మల్ని ఎంసెట్లో బాగా అడుగుతాడు. ఓకేనా, ఈవెన్ మెయిన్స్లో కూడా. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. The sum of all 2-digit numbers which when divided by 4 yield unity as remainder is అంటున్నాడు. అంటే మనల్ని కనుక్కోమంటున్నది ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ 2-digit నెంబర్స్ని కనుక్కోమంటున్నాడు. 2-digit నెంబర్స్ ఇచ్చాడు. ఇది లాజిక్. 2-digit నెంబర్స్ అంటే 10 దగ్గర నుంచి 99 వరకు, అంతే కదా. వీటిలో 4తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ 1 వచ్చేటటువంటి నెంబర్స్ యొక్క సమేషన్ ఎంత? బ్యూటిఫుల్ క్వశ్చన్. సి, 10 దగ్గర నుంచి 99 వరకు 4తో డివైడ్ అయినప్పుడు 1 వచ్చే రిమైండర్ ఏంటి ఫ్రెండ్స్? సి, రిమైండర్ 0 ఎప్పుడు వస్తుంది? 4తో పర్ఫెక్ట్గా డివైడ్ అయినప్పుడు. అంటే 12, తర్వాత 16, తర్వాత 20, ఇలా అప్ టు 96 వరకు 2-digit నెంబర్స్లో రిమైండర్ 0 వచ్చేవి. రిమైండర్ 1 రావడం అంటే వీటి తర్వాత నెంబర్స్ అనే కదా. వీటికి 1 యాడ్ చేయండి. 13, 17, 21 అప్ టు 97. ఈ పర్టికులర్ నెంబర్స్కే కదా రిమైండర్ 1 వచ్చేది. అవునా, 13, 17, 21, 97 ఆర్ ద నెంబర్స్. అంటే ఈ పర్టికులర్ సీక్వెన్స్. సో 13, వాట్ ఈస్ ద సీక్వెన్స్? 13, 17, 21 అప్ టు సో ఆన్ అప్ టు 97. చూడండి, గ్యాప్ వచ్చేసి కామన్ డిఫరెన్స్ 4 ఉంది. అవునా కదా. సరే, ఇప్పుడు వీటి యొక్క ఈ నెంబర్స్ యొక్క సమేషన్ కావాలి. అసలు ముందు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? nth టర్మ్ వచ్చేసి ఎంత? 97. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ nth టర్మ్? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఎస్ ఆర్ నో? ఏ ఎంత? 13 ప్లస్ n మైనస్ 1 ఇంటూ వాట్ ఈస్ ద డిఫరెన్స్? 4. సో 13 ప్లస్ 4n మైనస్ 4, దిస్ ఇస్ నథింగ్ బట్ 97 హియర్. సో ఏం వస్తుంది? 4n 13 మైనస్ 4 ఈజ్ నథింగ్ బట్ 9. అవునా కదా. రైట్. సో 9, కాబట్టి 97 మైనస్ 9. అవునా. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? 4n ఈక్వల్స్ టు 88 వస్తుంది. n వాల్యూ ఎంత? 22. అవునా. రైట్. n వాల్యూ 20 అంటే 22 నెంబర్స్ ఉన్నాయి. ఇవి 30 నుంచి 97 వరకు ఈ సిరీస్లో 22 నెంబర్స్ ఉన్నాయి విత్ కామన్ డిఫరెన్స్ 4. నన్ను ఏమడుతున్నాడు? సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్. ఈ డిజిట్స్ అన్నిటి యొక్క సమేషన్ 30 నుంచి 97 వరకు విత్ కామన్ డిఫరెన్స్ 4. వాట్ ఈస్ సమేషన్? సమేషన్ ఆఫ్ 22 డిజిట్స్. సమేషన్ ఆఫ్ 22. Sn ఫార్ములా ఎంత? n/2 ఇంటూ మనకి తెలుసు, ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు. కాబట్టి n/2 ఇంటూ a ప్లస్ ఎల్ ఫార్ములా రాయొచ్చు కదా. సో n ఎంత? 22/2 ఇంటూ 13 ప్లస్ 97. Yes or no? This is 11 here. 11 into 9, 10, 11. 110 here. So 11 11s 121, 0. So answer is 1210. Option C. Such a beautiful question. Very logical question. Please note this. Next one. Okay friends. Now look at the another important question. Sn denote the sum of the first n terms of an arithmetic progression. If S2n equals to 3Sn, then S3n is to Sn is equals to అంటున్నాడు. అంటే Sn అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ అని అన్నాడు. బాగానే ఉంది. వి ఆల్రెడీ నో ద ఫార్ములా. వాట్ ఈస్ దట్? Sn ఫార్ములా ఎంత? n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. అవునా. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే n/2 ఇంటూ a ప్లస్ l అని రాస్తాం. సరే, వాడు ఏమంటున్నాడు ఇక్కడ? S2n ఈక్వల్ టు 3Sn అంటున్నాడు. S2n అంటే అర్థం ఏంటి? S2n ఈక్వల్స్ టు 2n/2 అనే కదా. n ప్లస్ 2n రీప్లేస్ చేయండి అంతే. 2a ప్లస్ 2n మైనస్ 1 ఇంటూ d. అవునా. తర్వాత Sn అంటే ఇది. దీని వాల్యూ అంట 3 టైమ్స్ ఆఫ్ Snకి ఈక్వల్ అయిందంట. అంటే S2n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ S2n అంటే 2n/2 ఇంటూ 2a ప్లస్ 2n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ Sn. అంటే 3n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అని దాని అర్థం. అలాంటప్పుడు ఈ రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సరే, n/2 క్యాన్సిల్ హియర్. ఇక్కడ 2 టైమ్స్ 4a ప్లస్ 2n ఇంటూ 2n 4n ఇంటూ d 4nd, తర్వాత 2 మైనస్ 2d. అవునా. ఈక్వల్స్ టు 3 2 6a ప్లస్ 3nd మైనస్ 3d. ఎస్ ఓను. రైట్. సో ఇప్పుడు కొంచెం మనం కేర్ఫుల్గా సాల్వ్ చేస్తే 6a మైనస్ అన్నీ అటు తీసుకెళ్ళినప్పుడు 6a మైనస్ 4a వస్తుంది. 6a మైనస్ 4a ఈజ్ 2a అండ్
3ND ప్లస్ 4 అంటే వెళ్తే -4ND వస్తుంది, అంటే -ND వస్తుంది. అవునా? తర్వాత -3D -2D అటు తీసుకెళ్తే సో -D వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో 2A మైనస్ కామన్ తీస్తే n+1 ఇంటూ D ఈక్వల్స్ టు 0. 2A అంటే ఏమొచ్చింది ఇప్పుడు మనకి n+1 ఇంటూ D. అవునా? ఇది అలా ఉంచండి. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? S3n ఈజ్ టు Sn. S3n అంటే ఏంటి? S3n అంటే మనం ఏం చెప్పొచ్చు? 3n/2 ఇంటూ 2A ప్లస్ n మైనస్ 3n - 1 ఇంటూ D. అవునా? అకార్డింగ్ టు దిస్ ఫార్మ్లో n+2 3n రీప్లేస్ చేసాం. సో S3n ఈజ్ టు n అంటున్నాడు. S3n అంటే ఎంత? S3n డివైడెడ్ బై Sn. అంతే కదా రేషియో అంటే. సో దిస్ పర్టిక్యులర్ వాల్యూ ఇస్ 3n డివైడెడ్ బై 2 ఇంటూ 2A ప్లస్ 3n - 1 ఇంటూ D డివైడెడ్ బై what is the value of Sn? n/2 into 2A plus n minus 1 into D. Yes or no? So n/2 gets cancelled. 2 3s are 6A plus 3 3s 9ND minus ఎంత వస్తుంది? -3D. రైట్? డివైడెడ్ బై ఆ తర్వాత ఇక్కడ అయినా అక్కడ మనం 2A ప్లేస్లో అది రీప్లేస్ చేయొచ్చేమో కదా. 2A plus n+1 into D రీప్లేస్ చేయొచ్చేమో కదా. రైట్. సి సో ఇక్కడ ఏమొచ్చింది మనకి? 3 ఇంటూ 2A ప్లేస్లో n+1 ఇంటూ D రీప్లేస్ చేద్దాం, బికాస్ వీ ఆల్రెడీ గాట్ ద రిలేషన్. ప్లస్ 3ND మైనస్ D. రైట్? డివైడెడ్ బై ఇక్కడ ఏమొస్తుంది? 2A ప్లేస్లో మళ్ళీ n+1 ఇంటూ D ప్లస్ ND మైనస్ D. అవునా? మళ్ళీ ఇక్కడ n+1 ఇంటూ D అంటే ND ప్లస్ D అని రాయొచ్చా నేను? n+1 ఇంటూ D అంటే ND ప్లస్ D. ఇక్కడ కూడా ND ప్లస్ D అని రాయొచ్చు. ND ప్లస్ D. ఈ D క్యాన్సిల్ అయిపోతుంది. D ఆల్సో గెట్స్ క్యాన్సిల్ హియర్. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది? కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, 3ND ప్లస్ 9ND వచ్చింది డివైడెడ్ బై 2ND వచ్చింది. అవునా? సో 3 + 9ND ఈజ్ నథింగ్ బట్ ఎంత? 12ND డివైడెడ్ బై 2ND. ND గెట్స్ క్యాన్సిల్. 2 6 12. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 6. విచ్ ఆప్షన్? ఆప్షన్ బి. అర్థమైందా? సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం సాల్వ్ చేసిన క్వశ్చన్కి ఒక చిన్న షార్ట్ కట్ కూడా ఉంది. ఆ షార్ట్ కట్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి. అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే S2 మనకి ఆల్రెడీ ఒక రిలేషన్ ఇచ్చాడు కదా. S2n ఈక్వల్స్ టు 3 times of Sn అని ఇచ్చాడు. అడుగుతున్నదేమో S3n ఈజ్ టు Sn అని అంటున్నాడు. అవునా కదా? సి ఫర్ ఎగ్జాంపుల్ n ప్లేస్లో నేను 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది? S2 ఈక్వల్ టు 3S1 వస్తుంది. అవునా? సమ్ ఆఫ్ 2 terms ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్. సి ఇక్కడ S3n n ప్లేస్లో నేను 1 అనుకుంటున్నాను కదా. అలాంటప్పుడు S3 ఈజ్ టు S1 కదా వచ్చేది. S3 అంటున్నాడు సమ్ ఆఫ్ 3 terms. అసలు ఏంటి ఆ 3 terms? A ప్లస్ D, A ప్లస్ 2D. ఈ 3 terms అనుకుందాం. అలా అనుకున్నప్పుడు S2 అంటే ఎంత? S2 ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ 2 termsని ఎడిషన్ చేయడమే కదా. S2 అంటే ఫస్ట్ 2 termsని ఎడిషన్ చేయడమే. సమ్ ఆఫ్ ఫస్ట్ 2 terms. 2A ప్లస్ DA కదా S2 అంటే. S1 అంటే ఎంత? S1 అంటే ఫస్ట్ టర్మ్ మాత్రమే, ఎడిషన్ చేయడానికి పక్కన ఏం లేదు. S3 అంటే ఎంత? S3 అంటే ఈ 3 termsని యాడ్ చేయడం. 3A ప్లస్ 3D వస్తుంది అప్పుడు. అవునా కదా? సరే, ఇప్పుడు రేషియో చేసేయండి. S3 ఈజ్ టు S1 ఎలా వస్తుంది? 3A ప్లస్ 3D. ఇది S3 డివైడెడ్ బై S1 చేస్తే 3A ప్లస్ 3. S1 ఎంత? మళ్ళీ మనకి A వచ్చింది. అవునా? ఒకటి మీరు గమనించండి, 3D ఎక్కడ వస్తుంది మనకి? 3D ఈజ్ నథింగ్ బట్ కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన రిలేషన్ని బట్టి ఇక్కడ చూడండి, S2 ఈక్వల్ టు 3S1 అన్నాడు క్వశ్చన్లో, అంటే అకార్డింగ్ టు when n ఈజ్ ఈక్వల్ టు 1. అలాంటప్పుడు S2 అంటే ఏంటి? 2A ప్లస్ DA కదా. 2A ప్లస్ D ఈక్వల్ టు 3 times of S1 అంటే 3 times of A. S1 అంటే Aనే కదా. ఇప్పుడు 2A అటు వెళ్ళింది అనుకోండి, 3A మైనస్ 2A ఈజ్ నథింగ్ బట్ D. A ఈక్వల్స్ టు D. అవునా కదా? ఏ వాల్యూ ఇప్పుడు? సో ఇక్కడ మీరు D ప్లేస్లో A సబ్స్టిట్యూట్ చేయండి. A సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 3A ప్లస్ 3A డివైడెడ్ బై A ఎంత అవుతుంది? ఎంత అవుతుందంటే 6A బై A గెట్స్ క్యాన్సిల్. ఫైనల్గా నాకు ఏం మిగిలింది? 6. అంటే దిస్ ఈజ్ ద షార్ట్ వే ఆఫ్ అప్రోచ్. మరి కన్వెన్షనల్ ఎందుకు చేస్తారు సార్ అంటే అది కూడా మీకు తెలిసి ఉండాలి. అర్థమైందా? సో అది కూడా మీకు వచ్చి ఉండాలి. దిస్ ఈజ్ ద షార్ట్ వే ఆఫ్ అప్రోచ్ అనమాట. అంటే n ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఇంత ఈజీగా మనకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. బాయ్.